హైదరాబాద్ లో ఏం నడుస్తుంది రాబాయ్ అని చెప్పేసి చిన్న పిల్లగాన్ని అడిగినా గానీ టక్కుమని చెప్తాడు. రాజమౌళి గారు మీరు ఈగల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కదా, అట్లనే ఇప్పుడు హైదరాబాద్ లో 1 కోటి మందికి నిద్ర లేకుండా చేస్తూ ట్రెండింగ్ అవుతున్న దోమల గురించి దోమ అనే సినిమా తీయండి. ఎందుకంటే హీరో నాని గారిని చూసి సమంత గారిని చూసి ఎంజాయ్ చేయడానికి కాదు, ఈ రాజకీయ నాయకులు గెలిచాక అధికారంలోకి వచ్చాక వాళ్ళ బాధ్యతలు మర్చిపోయినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్లు తీసిన సినిమాలు చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని వాళ్ళ బాధ్యతలు గుర్తు తెచ్చుకొని ఎన్నో పనులు చేసే సంఘటనలు మనం చూసినాం. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనము అప్పుడు దాసరి నారాయణరావు గారు ఉంటే సినిమాలు తీస్తా ఉండే. ఈ దోమ అనే సినిమా రాజమౌళి గారు తీయాలని ఏం లేదు. టాలీవుడ్ లో ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా వాళ్ళ సినిమా తీస్తే, ఈ దోమ సినిమా తీస్తే నేను పుణ్యానికి డబ్బులు తీసుకోకుండా హీరోగా చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే కర్మన్గట్టు, చెంపాపేటు, అస్సినాపురము, ఎల్బీ నగరు, లింగోజిగూడ, బైర్మల్గూడ, గడ్డి అన్నారం, ఏంటి కాలనీ, సరూన్ నగరు, ఉప్పల్, నాగోల్, వనసలిపురం, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు చూడండి ఒకసారి, వాళ్ళ ముఖాలు చూడండి. చేతులు నిండా మచ్చలు ఉన్నాయి, ముఖం నిండా బెందులు ఉన్నాయి. నా చేతులు ఇప్పుడు కనబడుతున్నవు మొత్తం. అంకుల్ వాళ్ళందరి చేతులు చూడండి. ఇక్కడ నా ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. అది యుద్ధం ప్రకటించుకొని మా రక్తం అంతా గుంజేస్తా ఉంటే మేము కూడా యుద్ధం చేద్దామని చెప్పేసి దోమల బ్యాట్ తీసుకొని పటపట పటపట పట సప్పుడు వచ్చి చంపుకుంటూ పోతా ఉన్నాం. ఒక రూమ్ లో చంపిన తర్వాత ఇంకో రూమ్ లో చంపుదామని పోయి ఆ రూమ్ లో చంపిన తర్వాత రెస్ట్ తీసుకోమని మళ్ళీ ఫస్ట్ రూమ్ లోకి వెళ్తే అవి మళ్ళీ గుంపులు వస్తూనే ఉన్నాయి. అరే ఆలోట్లు పెడుతురు, జెట్ కాల్స్ పెడుతురు, మంచం చుట్టూ నెట్టు పెడుతున్నారు, అయినా కానీ అవి మాతో ఫైటింగ్ చేస్తూ అవే గెలుస్తా ఉన్నాయి, మేము ఓడిపోతా ఉన్నాం. అప్పుడు మేము రియలైజ్ అయినాం ఏమైందంటే మనకి ఇంటికి వస్తున్న దోమలు చంపడం కాకుండా ఎక్కడైతే దోమల దండు మొదలవుతుందో, ఎక్కడైతే దోమల దండు పుడుతుందో అక్కడ మనం యుద్ధం చేయాలి. మరి ఎవరు చేయాలి? జిహెచ్ఎంసీ అధికారులు చేయాలి, రాజకీయ నాయకులు చేయాలి. మాకు ఇప్పుడు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వీళ్ళని కూడా నేను ఎందుకు తీసుకొచ్చినంటే వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ అరే చిన్న పిల్లలండి డెంగ్యూ మలేరియా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, లక్షల రూపాయలు. అరే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు రోజువారి కూలి చేసుకునేటోళ్ళు ఏడికెళ్ళిస్తారండి ఇన్ని పైసలు? సరే అప్పో చేసి పైసలు తీసుకొచ్చి హాస్పిటల్లో కట్టిరు అనుకుందాం. డెంగ్యూ వస్తే బతుకుతాడా పోతాడా అని చెప్పేసి ఒక డౌట్ఫుల్ గా బతుకుతున్నారు పిల్లలందరూ, వాళ్ళ పేరెంట్స్ కూడా. నాకు బాగా గుర్తు 2020లో ఈ కరోనా వచ్చినప్పుడు లింగోజిగూడలో దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటికి తిరిగి సేవ చేసిన మీ కళ్ళారా చూసాం ఆ విషయం. ఆయన చాకచక్యంగా అప్పుడు ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము, ధైర్యంగా ఉండండి అని ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిండు. ఆ ఆత్మవిశ్వాసం వల్ల ఒక్కొక్కరికి లింగోజిగూడలో చాలా తక్కువ కేసులు వచ్చినాయి. కరోనా కేసు అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. అదే చాకచక్యంగా ఇప్పుడు ఈ లింగోజిగూడలో సరన్నర్ ఏదైతే ఉందో ఈ సరన్నర్ చెరువు నుండి ఈ దోమల దండు మొదలవుతుంది. ఇక్కడ మీ అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించి ఈ దోమల సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు పరిష్కరించాలని రాజశేఖర రెడ్డి గారిని కోరుతున్నాం. అన్న చిన్న పిల్లలన్నా మీరు చూస్తున్నారు, మలేరియా డెంగ్యూతో చనిపోతా ఉన్నారు పిల్లలు కూడా. మీరు ఒకసారి దీన్ని దృష్టిలోకి తీసుకొని, మీకు తెలిసి విషయం ఇలా చాలా మంది కాలనీవాసులు వచ్చి కలవడం జరుగుతుంది, మీరు స్పందిస్తున్నారు, కానీ ఇక్కడ ఇంకా సమస్య ఏదైతే ఉందో దాని పరిష్కారం అయితే జరగలేదు. దానికోసమే మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాము, కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం, మీరు అధికారంలో ఉన్నారు, పదవిలో ఉన్నారు, మీ వల్ల పని అవుతుంది. ఏదో సామెత అంటారు, కత్తి ఉంది పదులుంది, మరి యుద్ధం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు, సామెతలు జరుగుతాయి. మరి మీ దగ్గర పదులుంది కాబట్టి దాన్ని గట్టిగా అనుకొని ఈ దోమల సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరిస్తే మాత్రం మళ్ళీ మీరే కార్పొరేటర్ అవుతారు, మా అందరికీ గట్టి నమ్మకం ఉంది. ఇక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. ఈ మధ్యనే అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన నెట్ డ్రెస్ వేసుకొని ఒక వీడియో చేశారు, చాలా మంచిగా అనిపించింది. అరే ఈ ప్రభుత్వము హైదరాబాద్ లో దోమల బెడదని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్న సంగతి ప్రజలకు తెలిసేలా అసెంబ్లీ ప్రాంగణంలో చాలా మంచిగా మాట్లాడారు. ఈ వీడియో ఎవరైతే చూసిరో ఆయనకు ఓటేసిన ఎల్బీ నగర్ ప్రజలు చాలా సంతోషించారు. అన్న మా కోసం మాట్లాడుతున్నాడు, బాగా వీడియోలు చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే సుధీర్ అన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంత సైలెంట్ గా లేరు. ఎక్కడైతే ఆపద వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి మీరు వాళ్ళని ఆదుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా అంత చాకచక్యంగా మీరు ఈ దోమల పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని, ఆ సమస్యలని మీరు పరిష్కరించాలని
ఈ ఎల్బీ నగర్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ సమస్యల నుంచి మీరు బయటపడేయండి. మీరు అనుకోవచ్చు, అరే నేను మంచి చేస్తే కాంగ్రెస్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందేమో, నాకు పేరు రాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు పేరు వస్తుందని చెప్పేసి మమ్మల్ని మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దని కోరుకుంటున్నాం. మాది ఒక విన్నపం, ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించాలనేదే మా తక్షణ కర్తవ్యం. ఇప్పుడు నేను కొన్ని కార్పొరేటర్ల పేర్లు చెప్తా, ఎమ్మెల్యేల పేర్లు కూడా. గడ్డెన్నారం కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్, అస్థిరాపురం కార్పొరేటర్ బన్నోత్ సుజాత నాయక్ గారు కాంగ్రెస్, యాకత్పుర కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి బీజేపీ, నాగోల్ కార్పొరేటర్ సంగీత ప్రశాంత్ గౌడ్ గారు బీజేపీ, ఉప్పల్ కార్పొరేటర్ ఎం రజిత గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు బీఆర్ఎస్, యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ గారు ఎంఐఎం, మలక్పేట ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలా ఎంఐఎం పార్టీ, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్. ఈ లీడర్లు, ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్తున్నది ఒకటే, మీ ప్రాంత వాసులు, మీ నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దోమల వల్ల. ఈ సమస్యను ఏదైతే పరిష్కరించలేదో, మీరు పెద్ద పెద్ద భవంతులలో హాయిగా నిమ్మలంగా మంచిగానే పడుకుంటున్నారు, కానీ ఇక్కడ సమస్యలు మాత్రం ప్రజలని అలానే వేధిస్తున్నాయి. మీరు దీన్ని పట్టించుకోకుండా ఇలానే ఉంటే మీ పెద్ద పెద్ద భవంతులలోకి వచ్చి ఈ ప్రజలు నివసిస్తారు, అప్పుడు మీరు రోడ్ల మీద పడతారు. ఇదే మేము ఈ సమస్యను ఇంకా కూడా పరిష్కరించకపోతే ఇలానే జరుగుతుంది. దీన్ని తక్షణమే మీరు గుర్తు పెట్టుకొని ఈ ప్రజా సమస్యల గురించి మీరు గుర్తించుకొని ఈ బాధ్యతతో నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.